నిజామాబాద్ జిల్లాలో విలేజ్ కమిటీ ఆగడాలు నానాటికి శృతిమించిపోతున్నాయి. పూజల కోసం గుడికి వెళ్లిన మహిళలను గుడి పంతులు విడిసి సభ్యులు అవమానిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుని పూజకు వెళ్లిన మహిళలను విడిసి సభ్యులు ఆలయం నుంచి వెళ్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంఘంలో రాములవారి జాతర ఉందని చెప్పేసి కుంకుమార్చానికి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 100 మందిలకించి 10 మందిని గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలని పంతులతోని గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారట. పంతులు గారు వచ్చి మీరు గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పిండు. గ్రామ కమిటీ వాళ్ళు చెప్పిండు. ఎందుకు వెళ్ళాలి అని అడిగితే వెళ్ళాలి మీరు వెళ్తేనే ఇక్కడ కుంకుమార్చన జరుగుతుందట అని చెప్పిండ్రు. చెప్తే మేము వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. గ్రామ కమిటీ వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు మా వాళ్ళతో గొడవ ఉంటే మమ్మల్ని కుంకుమార్చనకి కూర్చొనియకుండా వేస్తారా? ప్రతి ఇయర్ పోయినాక ఈ ఇయర్ కూడా పోయినాం కదా. మరి మాకు ముందే మైక్లో అలో చేసేది ఉండే, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే, గౌడ్ సంఘం వాళ్ళు రావద్దని చెప్తే మేము వెళ్ళకపోతుంటే. ఇప్పుడు అక్కడ వెళ్ళి మేము ఒక అవమానం పడుడే 100 మందిలో ఒక 10 మందిని వెళ్ళిపోమంటే మాకు ఎంత అవమానం ఉంటుంది, అక్కడ ఎంత బాధాకరంగా ఉంటుంది. సంఘంలో రాములవారి జాతర ఉందని చెప్పేసి కుంకుమార్చానికి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము. వెళ్ళిన